హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్జన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చేసింది. 16th అక్టోబర్ ఈరోజు హీరింగ్ అనేది జరిగిందనమాట. ఎందుకు జరిగింది అనేది చూద్దాం ఈ వీడియోలో. అలానే కేసు అనేది ఈరోజు కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు, అసలుకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీకు క్లిప్పే చూపిస్తాను డైరెక్ట్గా, అప్పుడైతే మీరు నమ్ముతారు ఏం జరిగింది అనేది. Why are you doing this exercise? If it all has to come to a zero at the end, very clear. Then look at all these people who will undergo all this selection process and then be told, oh sorry, you can't be selected. Then what will happen is someone will come and say, my lord, I had passed. ఇప్పుడు చూసారు కదా క్లిప్, ఆ క్లిప్లో ఏముంది అనేది చూద్దాము. రైల్వే వాళ్ళు తొందరగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మన వాళ్ళకి కోర్టు కేసు అనేది తొందరగా అయిపోగొట్టుకోవాలని చెప్పి మళ్ళీ ఢిల్లీ హైకోర్టుని సంప్రదించింది అనమాట. ఈరోజు ఏం జరిగిందంటే అసలుకి మనకి చైర్మన్ సెక్రటరీ అనే వాళ్ళు వచ్చారనమాట. ఈరోజు వచ్చిన తర్వాత వాదోపవాదాలు అనేటివి జరిగిన తర్వాత మనకి రైల్వే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఐటీఐ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు 4 ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. అందరికీ అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు దాకా జరిపించిండేది ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ప్రాసెస్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కండక్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అన్నమాట కోర్టుని. 10th వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పి రైల్వే వాళ్ళు కోరారనమాట. ఎగ్జామ్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరారనమాట. కానీ మీరు ఇప్పుడు చూసిన క్లిప్లో ఏమని చెప్పారంటే, ఒకవేళ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా కేసు వేసినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మీరు లాస్ట్లో పోయిండే వాళ్ళు మళ్ళీ ఐటీఐ వాళ్ళు అయింటే మాత్రం ఖచ్చితంగా కేసు వేస్తారు. మళ్ళీ మీరు కోర్టుకే రావాల్సిండేది. కోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేయాల్సిండేది, మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిండేది. ఇలా చేయకోకుండా మీ దగ్గర చాలా రెమెడీస్ అనేవి ఉన్నాయి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించింది అనమాట. అయినా కూడా మీకు ఈరోజు హియరింగ్ కాదు కదా, ఎందుకు మీరు అటెండ్ అయ్యారని కూడా అడిగారనమాట. కాబట్టి ఈరోజు కోర్టు కేసు అనేది కొట్టేశారనమాట. మనకి నెక్స్ట్ హియరింగ్ అనేది 28th అక్టోబర్ ఉంటుంది. ఆ రోజే వచ్చి వాళ్ళని అటెండ్ అవ్వమని చెప్పి కోరారనమాట. ఆ రోజే వచ్చి అటెండ్ అవ్వమని చెప్పారనమాట కోర్టు జడ్జి వాళ్ళు. కాబట్టి ఇది అనమాట మనకి ఉండే అప్డేట్. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనకి కోర్టు కేసు ఏమైనా కూడా మన ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 30 days ప్లాన్ గురించి మాట్లాడదాము. కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఆ వీడియోని మాత్రం మిస్ చేయొద్దండి ఎవరే కానీ. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.